రైట్, ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపుతుంది. తన భార్యని కాపురానికి పంపించట్లేదనే అక్కసుతో తన అత్త మామమైన అత్యంత విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. అతను ఇద్దరిని కత్తులతో దాడి చేయడంతో కత్తిపోట్లతో అక్కడికక్కడే మృతి చెందారు వృద్ధ దంపతులు. దీనికి సంబంధించిన ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకోవడం మనం చూస్తున్నాం. అయితే 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు రామకోటేశ్వరరావు నాగేశ్వరి. గత ఏడాది నుంచి ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా అటు ఆ మహిళ ఎవరైతే నాగేశ్వరి ఉందో తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయింది. గత సంవత్సరం నుంచి కూడా తను అక్కడే ఉంటుంది. సో తన భార్యని కాపురానికి పంపించట్లేదు. దీని అంతటికీ కారణం వాళ్ళ అత్త మామయ్య అని చెప్పి వాళ్ళపైన విషం పెంచుకున్నాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళపైన ఎంతో పగ పెంచుకున్నాడు అతను. కత్తులతో వాళ్ళిద్దరి పైన ఏ విధంగా అయితే దాడి చేశాడో కూడా మనం చూస్తున్నాం న్యూస్ అప్డేట్ ని. ఇద్దరు వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వాళ్ళు బాబురావు శారదగా గుర్తించారు పోలీసులు. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. ఈ విషయానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. వాళ్ళని అటాక్ చేస్తున్న సమయంలో, వాళ్ళపైన కత్తితో దాడి చేస్తున్న సమయంలో ప్రాణ భయంతో భార్య నాగేశ్వరి ఎవరైతే ఉన్నారో తను కూడా బయటికి పరుగులు పెట్టడం కూడా జరిగింది. ఎంతో అరుపులు కేకల మధ్య వాళ్ళిద్దరిని కత్తితో దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపేశాడు సొంత అల్లుడు. ఇక ఈ ఘటన నల్లజర్ల మండలం గంటావారిగూడెంలో జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ డిఎస్పీ విచారణలో భాగంగా మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. సుమారు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతానికి నల్లజర్ల పంట గంటావారిగూడెంలో ఇక్కడ నివాసం ఉండే ఏకుల బాబురావు వాళ్ళ భార్య శారదా గారు, వీళ్ళిద్దరూ బయట శారదా గారు ఉంది, వాళ్ళ ఆయన పైన మరణంగా ఉన్నారు. ఆ టైంలో ఇతను అల్లుడు రామకోటేశ్వరరావు అని ఏలూరు దగ్గర వెళ్ళే నేటివ్ ప్లేస్. ఇతను తెందులూరు మండలం. అక్కడ నుంచి ఈ భార్య 1 year నుంచి ఇతనికి విడిపోయి వచ్చి పుట్టింట్లో ఈ ఊర్లో ఉంటుంది తల్లిదండ్రుల దగ్గర. ఆవిడ తీసుకెళ్ళడానికి గతంలో 2 సార్లు వచ్చి అడిగాడు. ఆవిడ రానుంది. ఈ మా కాపురానికి మా అత్త మామయ్య చెరగొస్తున్నారు చెప్తున్నా. ఈరోజు బయలుదేరి కత్తితో పాటు కత్తి పంపవచ్చుంది. అక్కడ నుంచి బయలుదేరి వచ్చాడు. వచ్చి బయట ఉన్న అత్తగారి ముందు స్టాప్ చేశాడు. ఆవిడ పడిపోయింది. తర్వాత పైన మాంగారు ఉంటే అతను కూడా పొడిచాడు. ఆయన కూడా ఇక్కడ చనిపోయిన స్పాట్ డెడ్. అతను ఇక్కడ నుంచి ఆ కత్తితో పాటు శ్రీరామ పారిపోయాడు. దీని మెయిన్ కారణం ఏంటంటే ఇతను వీళ్ళ అల్లుడు ఎవరైతే ఇప్పుడు పొడిచిన అతను ఉన్నాడో అతనికి సుమారు 15 సంవత్సరాలకి మ్యారేజ్ అయింది. 2 పిల్లలు, మగ పిల్లలు. పదే భార్యని వేధించి పడుతున్నాను. దీని చొప్పున ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది 1 year క్రితం నుంచి ఇక్కడే ఉంటుంది. ఆ తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. నా కాపురానికి వీళ్ళు రాకుండా చెడగొడుతున్నారు, వీళ్ళే నా భార్యని పిల్లలు దూరం చేశారని నేను కక్ష తెచ్చుకొని అతను ఈరోజు వచ్చి ఈ దారుణాన్ని గుడిగట్టాడు. అతన్ని మేము పట్టుకొని రిమాండ్ పంపిస్తాం. అదే కేసుని క్లూస్ టీమ్ వస్తుంది. క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత అదంతా క్లూస్ అంటే కౌట్ చేస్తారు. ఈ కేసుని కూడా మేము స్పీడీ ట్రైన్లో పెట్టించే ప్రయత్నం చేస్తాం. అత్యంలో ఎవడైతే ఇది చంపిన అల్లు ఉన్నాడో వాడికి జీవిత కారాగార శిక్ష కానీ ఉరిశిక్ష కానీ పడేలాగా ప్రాసిక్యూషన్ గట్టిగా కేసు ఏమాత్రం వీగిపోకుండా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిని శిక్ష పడేలాగా చూస్తాం. ఇక డిఎస్పీ తన మాటల్లోనే వివరించారు కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని. గత కొంతకాలంగా భార్యని కాపురానికి పంపించట్లేదనే అక్కసుతో వాళ్ళపైన దాడికి యత్నించారు ఈ వ్యక్తి అని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నానని కూడా చెప్తున్నారు. అయితే కేసుకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి, ఘటనకు సంబంధించిన మరిన్ని సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం కేవలం తన భార్య కాపురానికి రావట్లేదనే అక్కసుతోనే ఈ విధమైన ఘాతకానికి పాల్పడ్డాడు అనుకోవచ్చా? ఎప్పటి నుంచి కుటుంబాల మధ్య వాగ్వాదం అనేది జరుగుతుంది? దీనికి సంబంధించి వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం గంటావారిగూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపించడం లేదనే కారణంతో
అల్లుడు రామ్ కోటేశ్వరరావు తన అత్తామామలపై దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. వారు కొంత కేకలు పెడుతూ విడిచిపెట్టమని వేడుకుంటున్నా కూడా అతను ఏమాత్రం జాలి చూపించకుండా తన అత్తమామ అంటే ఈకుల బాబురావు, ఈకుల శారద దంపతులను అత్యంత దారుణంగా హత్య చేశాడని చెప్పుకోవచ్చు. భార్యను కొంతకాలంగా కాపురానికి పంపించకపోవడం చీటీ మాటికి వివాదాల నేపథ్యంలో అతను విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించారు. నెల్లూరు నియోజకవర్గం గంగన్న గూడెంకు చెందినటువంటి రామకోటేశ్వరరావుకు 14 ఏళ్ల క్రితం నల్లజర్లకు చెందిన గంటావారి గూడెంకు చెందిన ఆమెతో వివాహం అయింది. వివాహం అనంతరం వీరికి 2 పిల్లలు కూడా పుట్టారు. అయితే కొంతకాలంగా భార్య రామకోటేశ్వరరావుకు దూరంగా ఉంటుంది. దీంతో రామకోటేశ్వరరావు 1-2 సార్లు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. పెద్దలతో మాట్లాడుతున్నారు. అయినా కూడా చిన్న చిన్న విషయాలు కూడా వివాదాలకు గురి కావడంతో ఇక భార్య తను పుట్టింట్లోనే ఉంటుంది, ఎంత పిలిచినా రాకపోవడంతో ఈ రోజు ఉదయం రామకోటేశ్వరరావు గంగనగూడెం నుండి బయలుదేరాడు. తనతో ఒక పొదునైన కత్తి కూడా తీసుకెళ్లాడు. అయితే ఇంట్లోకి వెళ్లే క్రమంలో అత్తమామలు అడ్డుకున్నారు. ఏకులు బాబురావు, రామకోటేశ్వరరావు ఇద్దరు కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోగానే ఒక్కసారిగా తనతో తెచ్చుకున్నటువంటి కత్తితో వారి మీద విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడి చూసినటువంటి కొంత భార్య ఆపే ప్రయత్నం చేసినా కూడా అతను వినకపోవటం, ఎక్కడ తనని చంపేస్తాడేమో అన్న భయంతో ఆమె వెంటనే వీధిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లి కేకలు వేసి చుట్టుపక్కల వారిని సహాయం కోసం అర్థించిందని చెప్పుకోవచ్చు. అయితే అత్యంత దారుణంగా హత్య చేయడానికి చూసినటువంటి వారు ఎవరూ కూడా రామకోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళటానికి కూడా ధైర్యం చేయలేకపోయారు. కొంత స్థానికులు కేకలు వేసి అతను ఆపే ప్రయత్నం చేసినా కూడా అతను ఏమాత్రం కూడా జాలి కనికరం లేకుండా అత్తామామలు ఇద్దరిని కూడా అత్యంత దారుణంగా హత్య చేశాడు. అంటే కేవలం భార్యకి సపోర్ట్ గా ఉన్నారు. వీళ్ళు ఉన్నంతసేపు భార్య తన ఇంటికి రాదు, ఇక్కడే ఉంటుంది, తన మాట వినిపించుకోదు. వీళ్ళని అంతమందిస్తే ఇంకా భార్యకి దిక్కెవరు ఉండరు, పట్టించుకునే వారు ఉండరు. కాబట్టి అడ్డు తొలగించుకోవాలి. అత్తామామల్ని అడ్డు తొలగించుకుంటే ఇక తన భార్య తన మాట వినిపించుకున్న కారణంతోనే రామకోటేశ్వరరావు ఇంత దారుణమైన ఘటనకు పాల్పడ్డాడని కూడా కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. రత్న సాగర్, అయితే ఇప్పటికే ఏ విధంగా అయితే విచక్షణ కోల్పోయి అత్తపాముల పైన దాడికి ప్రయత్నించాడు నిందితుడు మనం చూస్తున్నాం. మరి భార్య పరిస్థితి ఇంతకు ముందు ఏ విధంగా ఉందో కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ విధంగా ఒక 2 మనుషులను చంపేయడానికి తెగించిన వ్యక్తి తన భార్య పట్ల ఏ విధంగా ప్రవర్తించాడో కూడా తెలుస్తుంది. మరి ఆ సమయంలో తన భర్త వేధింపులకు గురి చేసినప్పుడు తను ఎప్పుడు కేసు నమోదు చేయలేదా? ఎప్పుడు పోలీసులను ఆశ్రయించలేదా? వీరు భార్య భర్తల గొడవలో ఇక పోలీసుల వరకు ముందు పెద్దల్లో పెట్టుకున్నారు, మాట్లాడుకున్నారు. వివాదాలను పెద్దలు సరిచేసే ప్రయత్నం కూడా కొంత చేశారు. అయితే ఎప్పుడు తరచుగా వివాదాలు జరుగుతుండటంతోనే రామకోటేశ్వరరావు ఈ దారుణ ఘటనకి పాల్పడట్లుగా, అంటే ఇంత దాడి చేసే పరిస్థితి ఉంటుంది, సొంత అత్తామామల్నే హత్య చేసే పరిస్థితికి వచ్చేసాడని అయితే వీళ్ళెవరూ కూడా అబ్జర్వ్ చేయలేకపోయారు. ఈ బాబురావు శారద కూడా అల్లుడిని కొంత గౌరవంగానే చూస్తూ ఉంటారని కూడా చుట్టుపక్కల వారు చెప్తున్నారు. కానీ ఇటు ఉద్యోగాల నిమిత్తం, అంటే రామకోటేశ్వరరావు కానీ ఆ భార్య కానీ ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతంలో నివసిస్తుండటంతో ఈ కేవలం ఈ మధ్య వచ్చే గొడవలు, సాధారణంగా వచ్చే గొడవలనే కొంత పెద్దవిగా వెళ్ళటం, ఆ భార్య పుట్టింటికి వెళ్ళిపోయి తిరిగి రాకపోవడంతోనే రామకోటేశ్వరరావు ఈ విధంగా చేశాడనేది పోలీసులు చెప్తున్నారు. కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ చెప్తున్నారు. ప్రస్తుతానికి రామకోటేశ్వరరావు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. హత్య చేసిన తర్వాత రామకోటేశ్వరరావు కనీసం పారిపోయే ప్రయత్నం కూడా చేయలేదు. హత్య చేసిన తర్వాత అదే కత్తితో అక్కడ కూర్చుని ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలం వద్దకు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకునే వరకు కూడా అక్కడే ఉన్నాడు. తన భార్య తిరిగి వస్తే చంపడానికి అక్కడ ఉన్నాడా, లేకపోతే తన భార్యని తో ఏదైనా మాట్లాడడానికి అక్కడ ఉన్నాడా, లేకపోతే అక్కడ వారెవరు కూడా అతన్ని భయంతో కనీసం పట్టుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. కేవలం పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులు అతన్ని పట్టుకోవటం, అంటే హత్యకు ముందు కూడా మనకి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న దాని ప్రకారం అతను అక్కడే అత్తమామల ఇంటి బయట సిగరెట్ కాల్చుకున్నాడు, చాలా కూల్ గా ఉన్నాడు. అయితే ఎప్పుడు గొడవల నేపథ్యంలోనే ఏదో విషయం మీద మాట్లాడడానికి వచ్చాడు అనుకున్నాం. కానీ ఈ విధంగా ఇంత ఘోరంగా తమ గ్రామానికి చెందినటువంటి వారిని హత్య చేస్తాడనే వారైతే అనుకోలేదని గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రామకోటేశ్వరరావు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. భారీగానే అక్కడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్యాభర్తలు ఇద్దరు కూడా అత్యంత
ఆకస్మికంగా ఇలా హత్యకు గురవడంతో కొంత ఆ వీధిలో గానీ ఆ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు రామకోటేశ్వరం నుండి అయితే పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరిస్తున్నారు. అసలు ఎందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడు అనేది ప్రీ ప్లాన్డ్ గా ఇంత ప్లాన్డ్ గా అతను ఏ విధంగా హత్య చేయడానికి వచ్చాడో, అతనికి ఎవరైనా సహకరించారా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రత్న. రైట్, థ్యాంక్ యూ సాగర్. మనం చూస్తున్నాం, ఒక పక్కన భర్త హత్య చేసి తల్లిదండ్రుల్ని, ఎవరైతే తన సొంత తల్లిదండ్రుల్ని హత్య చేసిన తర్వాత భర్తని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక పక్కన భర్త తన తోడు లేడు, ఇక అదే విధంగా తన సంబంధించిన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా స్పాట్లోనే మరణించడం కూడా చూస్తుంది ఆ మహిళ. సో తన పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా తెలియని పరిస్థితి. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా విడిపిస్తున్నారు. ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం, దంపతులు మృతి చెందడం, వృద్ధ దంపతులు ఈ విధంగా మృతి చెందడంతో గ్రామస్తులు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు. హత్య చేసిన తర్వాత ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో అతడు అక్కడి నుంచి పారిపోకుండా అక్కడే కూర్చుని తను చాలా కూల్గా ఉన్నాడు అని చెప్పి కూడా చూసిన ప్రత్యక్ష సాక్షులు చెప్పడం కూడా మా రిపోర్టర్ ఇప్పుడు అందించిన డీటెయిల్స్లో కూడా మనం విన్నాం. పోలీసులు అదుపులోకి తీసుకునేంత వరకు కూడా అతను అక్కడి నుంచి వెళ్ళలేదని చెప్పి కూడా తను చెప్తున్నారు. అయితే ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, మరి ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు, తనకి ఎటువంటి శిక్ష పడుతుందనేది తెలియాల్సిందే.